వాడు అమ్మాయిని తీసుకుని ఎక్కడికి వెళ్ళుంటాడు? వాడు ఇండియాకి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలిగా. ఈ సిటీలో ఎయిర్పోర్ట్కి కాకుండా మస్కత్ ఎయిర్పోర్ట్కి తీసుకువెళ్తే 48 degrees సెంటిగ్రేడ్ లో 700 kilometers డెజర్ట్ లో ట్రావెల్ చేసి మస్కట్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి కదా భాయ్. ఇంపాసిబుల్ సార్. నన్ను కొట్టి ఇంపాసిబుల్ని పాసిబుల్ చేశాడ్రా వాడు. డబ్బులున్నాయా? దేనికి? ఇవన్నీ కొన్నాం కదా. నువ్వే పే చేసుకో. క్యాష్ లేదు. క్యాష్ లేకుండా ఎందుకు కొన్నావు? క్యాష్ లేదన్నాను కానీ కార్డు లేదని లేదుగా. ఇదిగో. అబ్బో, గ్రాండ్లైజ్ ఇంటర్నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. గుడ్. అప్పుడంగా కొట్టేసిన సొమ్మే కదా. కాంప్లిమెంట్లు ఆపి సంతకం పెట్టు. నేను ఎందుకు పెట్టాలి? కార్డు నీది కాబట్టి. నా కార్డ్ కొట్టేసి బిల్ పే చేస్తావా? నేను పెట్టను. పెట్టకుంటే ఈ నేను ఉంచేసుకుంటాడు. ఏరా. ఆ. నువ్వు పెద్ద రోగు. హలో, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే 700 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. ఒక రోజు పట్టొచ్చు, వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు. అందుకే ఈ పర్చేసింగ్. అనవసరంగా నోరు బారేసుకోకు. ఎయిర్పోర్ట్ కి 700 కిలోమీటర్లా? ఈచితంతే 10 కిలోమీటర్లు కూడా ఉండదు. నన్ను చీట్ చేయాలని చూడకు. నీ మనసులో ఏదో బ్యాడ్ ఇంటెన్షన్ ఉంది. సాధ్యమైనంత వరకు నాతో గడపాలని చూస్తున్నాను. టాక్సీ. క్యా రే? భయ్యా, ఆ అమ్మాయి నీ వెనకాల ఉంది. రేయ్, నాతోనే మజాక్ చేస్తున్నారా? భాయ్, ఆ అమ్మాయి నా కొడుకు నీ వెనకాల ఉన్నారు భాయ్. లేదు భాయ్, ఆ నా కొడుకు అమ్మాయి లిఫ్ట్ చేసి వెళ్ళిపోయాడు భాయ్. అంటే వాడు వేరే ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. వాడిని వదలొద్దు. సన్ ఆఫ్ ఎ బిచ్ ట్రైటర్, కిల్ హిమ్. ఇప్పుడన్నా అర్థమైందా ఇంకో ఎయిర్పోర్ట్కి ఎందుకు వెళ్దామన్నాను? కానీ నువ్వు చేసింది నాకు నచ్చలేదు. ఏం చేశానో? అదే నువ్వు చేసింది. అదే ఏం చేశానని అడుగుతున్నాను. కిస్ చేయడం. హలో, కిస్ పెట్టుకుంది నువ్వమ్మా. నేను పెట్టానా? అవును. ఆ బలహీన క్షణాల్లో నువ్వే బలంగా నా లిప్స్ డ్యామేజ్ చేసావు. ఆయన నేను రాకపోయింటే ఈ పాటి కాడు నిన్ను కిచిడి వేసుండేవాడు. బాస్ 1 minute. కృష్ణవేణి లిప్స్ ఒరిజినలే, లిప్స్టికే డూప్లికేట్ లా ఉంది. స్ట్రాబెరీ ఫ్లేవర్ అనుకుంటా. ఫ్లేవర్ మార్చుకో. హనీ అబ్బా, ఆఫ్రికా జీబ్రాకి నైజీరియా నీగ్రోకి పుట్టిన క్రాస్ బ్రీడ్ లో ఉన్నావు. रहमतुल्लाह शेख सैफुल्लाह बिस्मिल्लाह अब्दुल्लाह नजीरुल्लाह नसरुल्लाह शाबुद्दीन का नसीबुल्लाह टूनिशिया रहीमुल्लाह। అర్థం కాలేదు లుల్లా. अरे क्या लपटा करता है? अरे हम बहुत दिमाग खराब करा है और ये ताकत समझे मुंडा के उससे कौन जो ये चुप को तब से लंबा हां ఆహా. ఊరిడియా పో. మీరు తెలుగు కదా? అవునండి. మరి చెప్పే. గ్యాప్ ఇవ్వదు కదా సార్. You know what is this? This is my chance. This is my power. This is my capacity. చూడండి. ఈయన ఎవరో తెలుసా? సద్దాం హుసేన్. He's my friend. బుష్ వాళ్ళ ఫాదర్ ఎదిరించాడని కొడుకు బుష్ సద్దాం హుసేన్ చంపించేశాడు. నిన్ను వదలా. ఇంకో ఫోటో చూపిస్తాను. ఇంకో చూడండి. ఈయన ఎవరో తెలుసా? బిన్ లాడెన్, నా క్లోజ్ ఫ్రెండ్. యా, ఇద్దరు ఒకే కంచంలో తినేవాళ్ళు. ఒకే మంచంలో కూడా పడుకునే వాళ్ళ సార్? నా కొరకు ఎక్కువ రూమ్కి వెళ్ళి పడుకునేవాడు. ఆఖరిగా బుష్ బిన్ లాడెన్ కూడా చంపించేశాడు. నిన్ను వదలా. ఇలాంటి ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్స్ కూడా నాకు అర్థమవుతాయిరా. నీ ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. నువ్వు కిస్ అంటే అది కష్టం అంటది. అసలు ఏంట్రా నీతో ప్రాబ్లం ఏంట్రా? భయపడారా? వద్దు, భయపడే వాళ్ళు నేను ఏం చేయను. మీరు విదేశీ పర్యటన కోసం తెచ్చిన డబ్బు ఉంది కదా, ఏటీఎంలో లాగా అప్పుడప్పుడు డ్రా చేసుకుంటాను. ఫీల్ అయ్యారనుకో, పుస్సు కోసం దాచిన బుల్లెట్లు మీ బుర్రలో దిగిపోతాయి. వద్దు సార్. ఇప్పుడు చెప్పు, నీకు డ్రైవింగ్ వచ్చా? మీకు వచ్చుగా సార్. ఏంట్రా నన్ను జింబాంబే చేస్తున్నావా? జింబాంబే అంటే ఏంటి సార్? ఇది పట్టుకు చూద్దాను.
పెర్రియంగళ పని ఏపీలో వీపీని ఎలా అంటారు, టునిషియా భాషలో వీపీని జింబాబే అంటారా? నాకు డ్రైవింగ్ వచ్చే జింబాబే గారు. రేయ్! అంటే మీ పేరు తెలియదు కదా, అందుకే జింబాబే అన్నాను సార్. నా పేరు కసాయ్ కసాయ్ కసాయ్. కసాయ? పేరు బాగుందా? మీకు ఆ పేరు పెట్టింది సద్దాం హుసేనా? చంద్రపూడి సత్యనారాయణ చౌదరి. ఎవరైతే నీకేంట్రా కొట్టం? పేర్లో ఫోర్స్ ఉందా లేదా? ఫ్యాక్ట్ చెప్పాలంటే జింబాబేలోనే పిచ్చ ఫోర్స్ ఉంది సార్ కదా కృష్ణవేణి. అది రెడీ జింబాబే. అది నీకు సాక్ష్యమా? అంటే రేయ్, బుష్ బుల్లెట్ దిగిపోద్దిరా. వద్దు సార్. నీకు డ్రైవింగ్ వచ్చు కదా, అదే డ్రైవ్ చేయి. అవునమ్మా, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏ స్విట్జర్లాండ్ కో ఊటీకో వెళ్తారు. ఈడేంటి ఓ అట్లాస్ పుస్తకం చూసి ఎడారి అందంగా ఉందని తీసుకొచ్చాడా? ముచ్చటపడి ఒక కిస్ అడిగాడు అనుకో, అందుకని ముగ్గురు పట్టుకొని ఎంత మాట అంటే అంత మాట తెలివేనా? మొగుడా? ముగ్గురు కాదా? లవర్సా కాదా? నా సిగ్గెత్తుంది. లవర్స్ కూడా కాదా? ఫ్రెండ్సా? ఊరుకోండి. ఫ్రెండ్సా? ఇంచుమించు ఫ్రెండ్స్. అమ్మో, వీళ్ళు నిజంగానే ఉల్లేలే. అమ్మో, ఇంత శరం బేకేసావేంట్రా? నా ముందేది తీసుకో. నా ముందేదిరా. నేనే తాగేస్తాను రా. ఆగేశా. ఏంట్రా నీ గొంతులో బుష్ మాటలు పడుతుంది? బుష్ ఏంట్రా, ఎక్కువ మాట్లాడితే హుస్సేన్ లాడని జాయింట్ గా అనిపిస్తారు నీ అబ్బా. అమ్మో, చక్కటి గాలి, ఎంత చక్కగా డ్రైవ్ చేస్తున్నాడు కుర్రాడు. ఈ డ్రైవింగ్ లో హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇళ్ళరి నా బండేది. సైలెంట్ లవర్స్ ఎంత డీసెంట్ గా నిద్రపోతున్నారు. ఈడు తాగి నా మీద ఎక్కాడు, నేనెక్కానంటే దిగకూడదు. చెప్తాను. కమలాయత చూచుత కుంకుమతో నితారు ఎలతను కమలాయతలో. గుడ్ మార్నింగ్. మార్నింగ్. బాబాయ్ ఎవరి నుంచి తీయమని తెప్పించమంటారా? వన్ స్ట్రాంగ్ టీ. నీకమ్మా? హార్లిక్స్ ప్లీజ్. Thank you, జింబాబే గారు. నా ముందు తాగి నన్నే తిడతావా నువ్వు? నేనెప్పుడు తిట్టాను సార్? తిట్టలేదా? అమ్మో, నువ్వు తాగితే మస్తాగాడిరా, తాగపోతే లింగగాడివి. నీకేం గుర్తులేదురా? లేదు సార్. అమ్మయ్యా, కానీ జింబాబే అన్నట్టు. ఏది గుర్తుపెట్టుకుని అది గుర్తుపెట్టారా? ఏం తెలియనట్టు? ఎరా, నన్ను ఇసుకలో పడుకోబెట్టి మీరు కారులో పడుకుంటారా? బయట పడుకుంటే పాములు గరుతాయని. ఏం కరుస్తాయని? పాములు గరుతాయని. మామూలు కరవ్వా? ఊరుకోండి సార్. బుష్ బుల్లెట్ మీ బొడ్లో ఉంటే పాములు గరుతాయి. ఆ విషయం దానికి తెలుసు, నీకు తెలుసు. పాములకేం తెలుసురా? పాములకేం తెలుసురా? చేస్తున్నావు నీ మాట ఇక్కడ అడుగు చూస్తానంటరా? ఏం చేస్తున్నావు నువ్వు? అడుగు చూస్తున్నావేంట్రా? అమ్మం, ఏం చేస్తారు ఇక్కడ?
అమ్మా అమ్మా అన్నా నీ ఆల్బమ్ చూసి మానిక్ భాష అనుకున్నా. నీ మీద అటాక్ చూసిన తర్వాత నువ్వు పెద్ద ఎడారి భాష అని అర్థమైపోయిందన్నా. మీ కన్నులో బుష్ బుల్లెట్లు కూడా అయిపోయాయి. మీ కారేమో ఇసుకలో కూరుకుపోయింది. ఐఎమ్ చాలా సారీ అన్నా. ఇంతటితో మమ్మల్ని వదిలేయన్నా ప్లీజ్ అన్నా. ఏం శివ నువ్వు అనేది? అవును కృష్ణవేణి, సద్దాంని లాడన్ని లేపేసిన బుష్ అంటు గిన్నెలో చికెన్ ముక్కలా మిగిలిపోయిన జింబాంబే లేపేయడానికి కూడా మనుషుల్ని పంపించాడు. అవునా? ఇదంతా ఉంటే మనం కూడా చచ్చిపోతామా? మామూలుగా కాదు, కుక్క చావు చేస్తాం. అయితే ఈ దరిద్రాన్ని ఇక్కడే వదిలేసిపోదాం పదా. అన్నా అన్నా ఇప్పుడు దాకా నువ్వు చేసిన యాక్షన్ ఎపిసోడ్ కి ఇప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ కి ఏదన్నా సంబంధం ఉందా అన్నా? మరి నీ బాడీ లాంగ్వేజ్ కి నీ ఆల్బమ్ కి సంబంధం ఉందంటరా? లేదన్నా. కదా? నువ్వు చూపించింది నీ విశ్వరూపం, ఇప్పుడు నేను చూపించబోయేది నా అసలు రూపం. క్రాస్ అయిపోయాను. ఇదేంట్రా? ఇదేనన్నా నా ఒరిజినల్ గెటప్. బాగుందన్నా. పేరు కత్తిపూడి సాయి ప్రసాద్, జన్మస్థలం జువలపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. వృత్తి డ్రైవరు. నిజంగానా? శివ, వీని ఇందాక గెటప్ లో చూస్తేనే ఇండియా జింబాబే గడ్లా ఉన్నాడు. ఇప్పుడు ఈ గెటప్ లో చూస్తే యూనివర్సల్ జింబాబే గడ్లా లేడు. నీకు కూడా అలాగే అనిపించాడా? ఆ, ఇలాంటి జింబాబే గడ్ మీద బుష్ ఎందుకు అటాక్ చేశాడు? ఈడి ఆల్బమ్ రాకి వైట్ హౌస్ దాకా వెళ్ళిపోయి ఉంటారులే. అన్నా బుష్కి ఎప్పుడు నా ఆల్బమ్ చూపించలేదన్నా. రేయ్, హార్ట్ అటాక్ నుంచి తప్పించుకోవచ్చు కానీ బుష్ అటాక్ నుంచి తప్పించుకోలేవురా. అవునా అన్నా? నా కారుకి ఏ ప్యాసింజర్ కూడా నాకు డబ్బులు సరిగ్గా ఇవ్వట్లేదని బిల్ లాడెన్, సద్దాం హుస్సేన్ నా ఫ్రెండ్స్ అని చెప్పి కొత్తగా ఆల్బమ్ క్రియేట్ చేశాను. చివరికి నా సిల్వర్ స్క్రీన్ నేనే చెప్పుకున్నాను. నా కారు చూస్తేనేమో ఇసుకలో ఇలా కూరుకుపోయింది. ఇప్పుడు వెనక్కి వెళ్తే నా కారు ఎక్కడా అని ఓనర్ గారు చంపేస్తాడు. ఇక్కడుంటే ఆ బుష్ నన్ను ఇక్కడే పాకేస్తాడు. అన్న మీకు పుణ్యం ఉంటుందన్నా, మీ ఇద్దరు కలిసి మీతో పాటు నన్ను ఇండియా తీసుకెళ్ళండి. నిన్ను మాతో తీసుకెళ్ళడం అంటే మృత్యువుతో జాగింగ్ చేయడమే. చచ్చినా తీసుకెళ్ళు. నువ్వు ఒప్పుకోకు శివ. అన్న నా దరిద్రానికి నేనే దండం పెట్టుకుంటున్నా. పాపకి ఏదో ఒకటి చెప్పి నన్ను ఇండియా తీసుకెళ్ళరా. పర్లేదులే, మనతో రాని మన లగేజ్ వస్తాడు. థ్యాంక్స్.